కానీ ఎందుకు మోడీ గారు ఇట్లా కావాలని ముస్లింలను టార్గెట్ చేసుకొని ఇట్లా చేస్తున్నాడు? ఇది నేననలేదు, ఓవైసీ గారితో పాటు మొత్తం దేశంలో ఉన్నటువంటి ముస్లింలను అభ్యున్నతి చేయడమే మోడీ గారు లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి టార్గెటెడ్గా వాళ్ళనే డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ దేశంలో ముస్లింలు మాత్రం వెనుకబడతానంతో ఉన్నారు ఎక్కువ శాతం. హక్కులు లేని వాళ్ళే ట్రిపుల్ తలాక్ తెచ్చి ముస్లింలకు అన్యాయం చేసారు ఆ చట్టం తీసుకొచ్చి. ఇప్పుడు తలాక్ అనకుండా అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేనట్టే కదా, ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఎవరిని, మహిళలనా ఈ మగవాళ్ళనా? ముస్లిం మహిళలు కూడా కొందరు పాపం ర్యాలీ చేసారు మాకు ట్రిపుల్ తలాక్ కావాలని హైదరాబాద్లో కొన్ని చోట్ల. అమాయకత్వం, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకు చాలామంది ముస్లిం మహిళల మీద మేము ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళ కుట్టు మిషన్లు ఇవి కాదు చేయాల్సింది. ఒక ప్రశ్న అడగవచ్చా? మీరు వకీల్గా మీ దగ్గర అనేకమైనటువంటి కేసులు వస్తాయి. ఎవరైనా ఓ ట్రిపుల్ తలాక్ వల్ల మాకు కష్టమవుతుందని ఆన్ రికార్డ్ ఎవరు చెప్పరు, మహిళలు వాళ్ళు చెప్పలేని పరిస్థితి అనుకుందాము కాసేపటికి. మీ దగ్గరకు వచ్చి ఈ ట్రిపుల్ తలాక్ తీసేయడం వల్ల మాకు న్యాయం జరిగింది అనేటువంటి మాట ఎవరైనా మహిళలు షేర్ చేసుకున్నారా మీ దగ్గర? ఆ మాట చెప్పలే, కానీ లవ్ జిహాద్లో ట్రాప్ అయ్యి ముస్లింలకు కన్వర్ట్ అయ్యి ముస్లిం వాళ్ళని పెళ్లి చేసుకొని ట్రిపుల్ తలాకు బాధితులై వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మతం మార్చుకొని మళ్ళీ ట్రిపుల్ తలాక్ వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. మతం మారితే అవుట్ కదా. ఇప్పుడు హిందూ చట్టం ఎప్పటివరకు అప్పుడు అంటే నువ్వు హిందూ మతాన్ని అనుసరించేంత వరకే హిందూ చట్టం వర్తిస్తుంది. ఏ రోజైతే నువ్వు ముస్లిం మతం మారిపోయినావు, నీ పేరు అప్డేట్లో మారిపోయింది, ఆటోమేటిక్గా నీకు ముస్లిం చట్టం వర్తిస్తుంది. నువ్వు పుట్టినంత మాత్రాన జీవితాంతం ముస్లిం పట్టదు కదా. ఇది క్యాస్ట్ కాదు కదా, మతం కదా మారడానికి. క్యాస్ట్ అంటే మారలేవు, మతం అయితే మారచ్చు కదా. సో మతం అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చింది నా దగ్గరికి, చాలా మంది వచ్చారు చేసుకొని ముస్లిం కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకొని ఇస్లాంను స్వీకరించి ఇస్లాం పద్ధతులు పాటించిన తర్వాత ఏ రోజైతే వాడు లవ్ జిహాద్ ట్రాప్ చేసిన విధంగా వాడికి మోజు తీరిపోతుందో పిల్లలు పుట్టిన తర్వాత ఆ రోజు తలాక్ అని చెప్పేసి ఓ 20,000 చెక్ చేసి పోస్ట్ చేసేసి పంపించేస్తారు. సింపుల్ అంతే. ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కూడా ట్రిపుల్ తలాక్ చెప్పిరా? లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పేర్లు తీసుకోలేము, కష్టము. ఇదే సైదాబాద్లో ఉన్నారు, ఇదే డబుల్పురా ఉన్నారు, యాకత్పురా ఉన్నారు, కార్వాన్ నుంచి వచ్చిర్రు, కిషన్ బాగ్ నుంచి వచ్చిర్రు. పేర్లు తీసుకోలేము. మరి అది తలాక్ అని చెప్పి 3 లెటర్లు పంపించిండట. 3వ లెటర్ వెంబడి 20,000 చెక్ వచ్చింది అంతే. అతను నువ్వు నాకు సంబంధం లేదు, ముస్లిం లా ప్రకారం తలాక్ ఇచ్చేసినపో 20,000 నీకు జీవితాంతం ఇంకా 20,000తో ఎంజాయ్ చేసుకోపో అని చెప్పి 20,000 ఇచ్చి పంపించేసింది చెక్కు. మళ్ళీ అది వేసుకుంటే పాస్ అయిందో బౌన్స్ అయిందో కూడా తెలియదు. ఓకే. సో దాంతో అవుట్ ఇక వాళ్ళ లైఫ్. వాళ్ళు బాధితులు కాదా? ఓకే, వాళ్ళు బాధితులు కాదా? అంటే ఇప్పుడు మంచి ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల మంచి జరిగినట్టు మహిళలకి, ముస్లిం మహిళలకి. నేను ఏమంటున్నా అంటే చాలామంది ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం మేము పాటుపడుతున్నామని చెప్పుకొని తిరుగుతుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి బియ్యాలు రేషన్ షాపుల కాడ కూడా బియ్యం ఇస్తాడు నరేంద్ర మోడీ. ఆల్రెడీ నెలకు 5 కిలోలు 6 కిలోలు ఇస్తుండే కదా, 10 కిలోలు 15 కిలోలు ఇస్తున్నాయి. ఐడియా నాకు లేదు, నువ్వు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళకు లేని హక్కులు, వాళ్ళకు కావాల్సిన హక్కుల గురించి ఎడ్యుకేట్ చేసి చాలు, ముస్లింలు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతారు. ఓకే, మిషన్లు ఇచ్చి కంప్యూటర్ శిక్షణలు ఇచ్చి అసలు విషయాన్ని చెప్పకపోతే వాడు కంప్యూటర్లో అదే పని చేస్తారు. కానీ వాళ్ళకి లేని హక్కులు, వాళ్ళకి రావాల్సిన హక్కులు అవి వాటి కోసం నువ్వు ఎడ్యుకేట్ చేస్తలేవు. నీతో సమానంగా ఉన్న హిందువులకు అన్ని హక్కులు ఉంటాయి, నీకు హక్కులు లేవన్న విషయం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తలేరు. సో మళ్ళీ నేను ఇంకేదో అడగపోయినా మీరు మధ్యలో లవ్ జిహాద్ కూడా తీసుకొచ్చారు. సో లవ్ జిహాద్ అనేటువంటి పేరు మీద కూడా మళ్ళీ ముస్లింలను వేధిస్తున్నారు మీరు మీన్స్ డెఫినెట్గా న్యాయం చేయడానికి వేధిస్తారు. మీరు అంటే మేము కాదు, దేశాన్ని పాలించేవారు. ఆయన భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్. అంటే దేశ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నాడు. అరే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి రైట్స్ లేవు కాబట్టి వాళ్ళకి రైట్స్ కలిగించాలి. అదొక్కటే కాదు, వాళ్ళకి మ్యారేజ్ మీద రైట్స్ లేవు, ఇన్హెరిటెన్స్ మీద రైట్స్ లేదు, మెయింటెనెన్స్ మీద రైట్స్ లేదు. నిజంగా లేవు. మహిళలు అంత దారుణంగా అట్లుంటుందా? ఉన్నారు. అది మాట్లాడుకోవడానికి బయటికి వస్తలేం కాబట్టి చెప్తున్నాను, వాళ్ళకి రైట్స్ లేవు. ఇప్పటికీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఈజ్ మోస్ట్లీ టేకన్ అవుట్ ఆఫ్ షరియా. ఓకే, ఎందుకంటే వాళ్ళ గవర్నింగ్ చట్టమే షరియా. ఓకే. సో ఇప్పుడు ఇట్లా వేధిస్తున్నాడు మోడీ, ఏది ట్రిపుల్ తలాక్ రద్దు చేసి వేధిస్తున్నాడు.
లవ్ జిహాద్ పేరు మీద అదొకటి వేదు, ఇప్పుడు ఉమ్మడ పౌర స్మృతి పేరు మీద మళ్ళొక వేధింపు. నిన్నగాక మొన్న లోక్సభలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఇంకా దారుణంగా వేధించడం కదా. అవును, చాలా వేధిస్తుండు. ఎట్లా వేధిస్తుండంటే వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1995లో తీసుకొచ్చారు. 54 నుంచి ఉంది వాళ్ళకి హక్కులు, అంటే 94 అమెండ్మెంట్. 1954లో తెచ్చిన దాన్ని ఇది సరిపోదు, వీళ్ళకి ఇంకా ఎక్కువ హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి 1995లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అవును, 1995లో తీసుకున్న చట్టం ప్రకారం వాళ్ళకు గవర్నింగే ముస్లిం వక్ఫ్ బోర్డు ఇస్లాం మస్జిద్ కోసము, ఇస్లామిక్ రిలీజియస్ యాక్టివిటీస్ కోసం ఇచ్చేటువంటి డబ్బులు, బంగారాలు, భూములను గవర్న్ చేయాలి. ఓకే, వాడుకోవడం, దోచుకోవడం చేయడం కాదు, జస్ట్ గవర్న్. ఎట్లయితే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎండోమెంటు డిపార్ట్మెంటు ఈజ్ కస్టోడియన్ ఆఫ్ ది టెంపుల్స్. అక్కడ వచ్చే చందాలను వాటిని లెక్క కట్టి మళ్ళీ టెంపుల్కి అప్ప చెప్పాలి. కానీ వీడు ఖజానాలకు దొరించి దాన్ని తీసుకొని స్కీమ్లకు డైవర్ట్ చేస్తుండు. అది కూడా వక్ఫ్ బోర్డు ఏం చేయాలంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసుకొని వాటిని గవర్న్ చేసుకొని వాటిని కస్టోడియన్గా ఉండాలి. దానికి ఇబ్బందులు వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్లో పోయి ఛాలెంజ్ చేసుకోవాలి, ఇట్లాంటివి వచ్చాయి. ఓకే, అయితే 2013లో 14లో ప్రభుత్వం రాకముందు 13లో ఏం చేసిందంటే యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు ఈ దేశంలో అప్పుడే అన్నారు కదా, అప్పుడు ఉన్నటువంటి